సేమ్ బెటప్కల్ అయితే 10 ప్యాకెట్లు తీసుకున్నాం. హల్క్ బాంబులు తీసుకుంటున్నానా? వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. హాయ్ గైస్, నేను మీ ప్రశాంత్. ఈ రోజు అయితే ఒక ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ దివాళీ. ఈ ఛాలెంజింగ్ వీడియో ఏంటంటే ఒక పర్సన్కి ఒక 1000 రూపీస్ ఇస్తాం. దాంతో ఆడు బడ్జెట్ ఫ్రెండ్లీగా నచ్చిన బాంబులన్నీ కొనుక్కొని వస్తారు. ఈ గేమ్లో రూల్ ఏంటంటే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక పర్సన్కి 1000 రూపీస్ అయితే ఇస్తానని. ఆ 1000 రూపీస్తో ఏం చేస్తామంటే, ఈ 4 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఈ 4 కంటెస్టెంట్లు ఒక్కొక్కరు తీసుకుని వెళ్తారు. దాని తర్వాత ఏం చేస్తామంటే ఆ బాంబులన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడతాం. పెట్టిన తర్వాత ఒక 10 మంది పిల్లలు తీసుకుని వస్తాం. ఆ 10 మంది పిల్లలతో రివ్యూ చెప్పిస్తాం అన్నమాట. అది ఎలా అంటే, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయో, ఎవరైతే బాంబులు బాగున్నాయని చెప్తారో వాళ్ళైతే విన్నర్ అవుతారు. ఈ గేమ్లో ఇదే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో విన్నర్ అయితే 10,000 రూపీస్ గెలుచుకుంటాడు. మీకు అర్థమైంది కదా ఈ గేమ్ ఏంటో. 1000 క్రాకర్స్ ఈక్వల్ టు 10,000 ప్రైజ్ మనీ. ఎవరికాళ్ళకి కంటెస్టెంట్లకి డబ్బులు అయితే ఇచ్చేస్తున్నా. చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ కంటెస్టెంట్ అయితే ఫస్ట్ ప్రవీణ్ 1000 రూపీస్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ కంటెస్టెంట్ నందు 1000 రూపీస్ ఇచ్చేసాను. నెక్స్ట్ కంటెస్టెంట్ సాయి 1000 రూపీస్ ఇచ్చేసా. లాస్ట్ 4th కంటెస్టెంట్ నేనే 1000 రూపీస్ తీసుకున్నా. మ్యాక్సిమం ఈ గేమ్ అయితే నేను లగ్గేస్తాను. చిన్నపిల్లలకి ఏ బాంబులు తేవాలో నాకు తెలుసు. అవునా, నిజమా? ఈ 1000 రూపీస్ మనకి చాలా ఎక్కువ. పిల్లలకైతే మనం ఉత్తినే తీసుకొచ్చి ఇచ్చేస్తాం. మన ఫ్యాన్స్ కూడా ఎక్కువ పిల్లలు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చిన్నపిల్లలకి పేరెంట్ బాంబులు తెస్తానే మంచి, ఎందుకంటే భయపడతారు కాబట్టి అందుకే చిన్న బాంబులు తెస్తాను. ఈ దీపావళి బాంబులా పిల్లల అరుపులా చూద్దాం పదండి. మేమైతే ఛాలెంజ్ కోసం స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు బాంబులు కొంటకైతే వెళ్ళిపోతున్నాం. నేనైతే వెళ్ళిపోయి కొనేసుకుంటాను ఫస్ట్. నేనైతే ఇప్పుడైతే బాంబులు కొంటకైతే వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడైతే మనం అయితే 1వ నెంబర్ షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఏం చేద్దామంటావు మరి? మనం ఇప్పుడైతే బాంబులు అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడైతే చాలా రకాలు అయితే ఉన్నాయి. నేనైతే 7 షాప్కి వచ్చాను. అగ్గిపెట్టెల 2 అయితే తీసుకున్నాం. 10 పీసెస్ అయితే టౌన్ చేసి తీసుకున్నాము. అవుట్లో ప్యాకెట్ తీసుకున్నాం లక్ష్మీ బాంబులు. కాకరపోతులు అయితే ఒక పెట్టి తీసుకున్నాము. ఇప్పుడైతే మనం అయితే చిచ్చుబుడ్లు అయితే తీసుకున్నాం. ఇలా అయితే ఉంటాయన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రాకెట్లు అనమాట. ఇది కూడా సెలెక్ట్ అయితే చేసుకున్నాం. తాళ్ళు అయితే ఒక పెట్టి తీసుకున్నాము. 3 షార్ట్స్ అయితే ఒకటి తీసుకున్నాం. దాని మధ్య ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాం. మరి గంగా జమున అయితే తీసుకున్నాను. చిచ్చుబుడ్లో కలిసి పేలుతాయి అనమాట. భూచక్రాలు చిన్నపిల్లకంటే చాలా ఇష్టం. కాకరపోతులు. నెక్స్ట్ అయితే తాళ్ళు. చిచ్చుబుడ్లో పెట్టి తీసుకున్నాం. భూచక్రం బయట ఒకటి తీసుకున్నాం.
ఇప్పుడు మా వాడు అయితే వేరే షాప్లో అయితే ఉన్నాడు, ఆడేం తీసుకుంటాడని తెలియట్లేదు. ఇప్పుడు మనమైతే ఇంకా మంచి అయితే చూసుకున్నాం, చిన్నపిల్లలకి నచ్చినవి. నార్మల్ అయితే ఒకటి తీసుకున్నాం. లక్ష్మీ బాబులు 5 సేమ్ పెట్టకపోతే అయితే 10 ప్యాకెట్లు తీసుకున్నాం. మొత్తం అయితే బిర్యానీకి వెళ్తున్నాను. మనం బాంబులో అయితే తీసుకున్నాము, అయిపోయింది. షాప్ నేమ్ SAR నెంబర్ 7. డిస్కౌంట్ ఇచ్చారు. 1120 రూపాయలు అయితే 1000 రూపాయలకి ఇచ్చారు. వెళ్ళు. నెక్స్ట్ గన్ అయితే తీసుకున్నాం, పెళ్తే బాగుంటుంది కాబట్టి. నాకు ఒక గన్ ఇస్తారా? ఇవైతే అందులో రీల్స్ అనమాట. నెక్స్ట్ మనం అయితే సేమ్ పట్టేపులు అయితే తీసుకుపోతున్నాం. 4 అయితే తీసుకున్నాం. ఇవి అయితే చిన్న చిన్న పిల్లలు ఇలాగేసి పెళ్తారు కాబట్టి. మనం ఇంకొన్ని కాకరపూతలు అయితే తీసుకున్నాం. పాటు చిన్నపిల్లలు కాల్చుకుంటాకి చిరపట్లు అనమాట. అన్నీ ఉండి అగ్గిపెట్లు లేకపోతే బాగుంది కదా, కాబట్టి అగ్గిపెట్లు కూడా తీసుకున్నా. ఇక వీళ్ళని అయితే బిల్ అయితే ఏం చేద్దాం, బిల్ అయితే ఇంతకైతే మనం కౌంటర్ అయితే వెళ్ళిపోదాం. మామూలుగా అయితే మనం 1000 రూపాయల సరుకులు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం మనీ ఇచ్చి అయితే మనం బిల్ కూడా ఏం చేసుకున్నాం, మనీ ఇచ్చి మనం సరుకులు అయితే తీసుకెళ్ళిపోదాం. మామూలుగా 1250 రూపాయలు అయితే అయింది. డిస్కౌంట్ తీసుకుని 1000 రూపాయలకి అయితే ఇచ్చారు. మేమైతే ఈ ఛాలెంజ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆర్ఫీడ్ అనే లొకేషన్ లో కొన్నారా. ఇంకా నేను ప్రవీణ్ అయితే వచ్చాం మాట్లాడారు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఎవరు ఎక్కువ బొమ్మలు తెస్తారని పిల్లలకి. నేను మాట్లాడు మా ఊరి నుంచి 35 కిలోమీటర్స్. మన ఛాలెంజ్ ప్రకారం 1000 రూపీస్కి అయితే బాంబులు కొనడానికి అయితే వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాడు, వేరే ఫ్రెండ్. కానీ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. ప్రవీణ్ అయితే అవతల రూమ్ లో కొనుక్కున్నాడు, నేనైతే అది తెలియకండి అవతల రూమ్ లోకి వచ్చాను. నేనైతే ఇప్పుడు సేమ్ బిడపకాయలు తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అలా లేరు కదా, కాకతోటలు అవి కాల్చేలాగా. ఇప్పుడు అందరూ నారబొమ్మలు సేమ్ బిడపకాయలు వేస్తున్నారు, సేమ్ బిడపకాయలు తీసు. ఇంకా నేను లక్ష్మీ బాంబు హలుక్ బాంబులు తీసుకుంటున్నాను. పిల్లలు హలుక్ బొమ్మలు ఎక్కువ చూస్తారు కదా, హలుక్ బొమ్మను చూసి మురిసిపోతారు. లక్ష్మీ బాంబు ఇవి అయితే పిల్లల కోసం అయితే మనం స్పెషల్ గా నార బొమ్మలు తీసుకెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. అందరూ అయితే నాకు తెలిసి చిన్న చిన్న కాకరకోవచ్చులు ఏడు తీసుకొచ్చుంటారు, కానీ మనం నార బొమ్మలు తీసుకెళ్దాం. చాలా కొని వేద్దాం అనుకున్నాను, వీటికే అయిపోయినట్టున్నాయి. అందుకే ఇంకా ఇయర్ బిల్ వేయించేసి వెళ్ళిపోదామని. 35 కిలోమీటర్లు అనవసరంగా వచ్చినట్టుంది. ఇప్పుడైతే గంగాధరం అయితే తీసుకుందాం. ఇది ఏంటంటే పిల్లలకి బాగా నచ్చింది అనుకుంటున్నాను. చుచ్చుబుడ్డు ఉంటది, బాంబు కూడా గట్టి పేలుతుంది కదా, చూద్దాం ఎలా ఉంటుందో. జువ్వలు కూడా తీసుకున్నాము, చూద్దాం. పిల్లలు మనకైతే ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పెళ్లి అంతంగా అయితే వచ్చాను. గాయకు అయితే జిల్లేని పులతకైతే వచ్చాం. గాయస్ నిన్నైతే నైట్ అయిపోయింది కదా, నేను ప్రవీణ్ వెళ్ళి బాంబు తీసుకుని వచ్చేటప్పుడు వేరే లొకేషన్ నుంచి. ఇప్పుడైతే పిల్లలు అయితే పిలిచాం, మార్నింగ్ టైం అయిపోయింది కాబట్టి నేను నైట్ వాళ్ళని అయితే తీసుకురాలేము. 10:30 అయిపోయింది వచ్చేటప్పటికి. ఇప్పుడు పిల్లలు అయితే అరేంజ్ చేసాం, ఆ 10 మంది పిల్లలు వచ్చి ఓటు అయితే వేస్తారు. ఇవి బాంబులు, నేను తెచ్చిన బాంబులు అయితే ఫుల్గా అరేంజ్ చేస్తాం. ఇదైతే నా సెట్.
ఇదైతే నా సెట్. ఇదైతే నా సెట్. ఇదైతే నా సెట్. గైస్ మేమైతే ఈ బౌల్ అరేంజ్ చేస్తాం, ఈచ్ వన్కి ఎవరికి విడివిడిగా బౌల్ అరేంజ్ చేస్తాం. పిల్లలకైతే ఇప్పుడు ఏదైతే పేపర్లు ఇస్తాం ఓట్ల కింద, వాళ్ళకైతే ఇచ్చేసాక వాళ్ళైతే వచ్చినాయి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నచ్చినవి. మేమైతే వేరే రూమ్కి వెళ్ళిపోతాం. వాళ్ళే పిల్లలు అయితే వాళ్ళే వచ్చి ఓట్లు వేసుకుంటారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇప్పుడు పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాం. నాకు తెలిసి నేనే గెలుస్తాను అనుకుంటున్నాను. నేను వేసేస్తాను. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చూద్దాం ఎవరు లెక్తారు. 50% చూసుకుంటారు. ఇప్పటి నుంచి మా పార్టీ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి పోస్ట్ని అయితే పిలుద్దాం. పోస్ట్ ఎవరంటే మనీ. పోస్ట్ కింద అయితే మన మణి గారు వచ్చేసారు. మారిల్స్ ఫేమస్ కి పిలిచినందుకు థ్యాంక్స్. ఇవి అయితే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్కిప్ అయిపోతున్నాను. ఆయనే చూసుకుంటారు మొత్తం. ఇప్పుడు 4 బౌల్స్ ఉన్నాయి. ఆ 4 బౌల్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో ఓన్లీ అందుట్లోనే వేయాలి. ఏమన్నా ఓన్లీ అందుట్లోనే వేయాలి. ఓకేనా? మిమ్మల్ని ఒక్కొక్కరిని పంపిస్తారు లోపలికి. మీకు నచ్చింది ఒక్కొక్కరు వెళ్ళి వేసుకొని వచ్చేయడమే బయటికి. ఇందాక అందరూ స్లిప్ ఇచ్చాను కదా, అవి ఒక్కొక్కరికి ఇప్పుడు వచ్చి అందులో ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసి వెళ్ళిపోతారు. లాస్ట్లో ఫైనల్ ఏంటో చూద్దాం, దేనికి ఎక్కువ వస్తుందో. బుజ్జిగా భలే ఉన్నారు. రండి లోపలికి. దానిలో నీకు ఏమి ఇష్టమైన వేస్తో భూచక్రాలా? ఓ బాగా ఇష్టం ఏంటి? సరే, దానిలో ఏమి ఇష్టం ఉన్నాయి బాగా? సేంపేటకాయ కట్ల బాగా ఇష్టమేంటి? చేస్తేస్తావా? చేయి జాగ్రత్త మరి. అందుట్లో ఏం చూసేస్తావు నువ్వు? చిచ్చుఫుడ్లా? దానిలో ఏమి ఇష్టం ఉన్నాయరా తమ్ముడు? స్మోక్ బాంబులు బాగా ఇష్టమే. అందులో అంత ఇష్టంగా ఏమున్నాయి? అందులో నువ్వు వేయచ్చా సేంపటకాయలు? ఇంటికాడ బాగా వేస్తావు అయ్యా? ఇంకేమి వేయవా? ఇంకా పిట్ట బొమ్మలు వేస్తాం. అన్ని అందులో కూడా ఉన్నాయి కదా మరి పిట్ట బొమ్మలు అయ్యి. కాకపోతే సేంటపాయ బాగా ఎక్కువ వేస్తావా? ఇందులోనే ఎందుకు వేసావు? అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే దాంట్లో వేసారు కదా. జోలు బాగా వేస్తావా? సాయంత్రం ఎలాగే వేస్తావు చూస్తాను. నాకు జొవ్వలంటే చాలా ఇష్టం అని అంది. నీకు జోలు అంటే చాలా ఇష్టమా? సాయంత్రం గుడి దగ్గర తెచ్చినప్పుడు ఎలాగేస్తావు చూస్తాను. తమ్ముడు బాగా వేస్తావు ఏంట్రా? ఏమేస్తావు అందులో? బాగా ఇష్టమైన ఏమున్నాయి? లక్ష్మి ఇందులో నీకు బాగా మా వాడు సేను ఎప్పటి గాల్లో తిప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. అన్నైతే బాగా ఉంది కానీ ఇది వెయ్యాలి, ఎందుకంటే నాకు ఇష్టం. ఇప్పుడైతే మనం అనుకున్న ఓటీ ఎలక్షన్ అయితే మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు పదండి వెళ్దాం వాళ్ళ పిల్లల దగ్గర. మన ఓట్లు వేసిన పిల్లల దగ్గర అయితే అందరు ఇక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓట్ల ఎలక్షన్ అలాగే అయిపోయింది కాబట్టి. మీ ఓట్లు అయితే అయిపోయినాయి. 2 లోపల అందరూ అయితే లోపల వచ్చారు. ఓట్లు అయితే అయిపోయినాయి. ఇది ఒకరిది, ఇది ఒకరిది, ఇది ఒకరిది, ఇది ఒకరిది. కంటెస్టెంట్లు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందుట్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇదైతే ఇప్పుడు పిలుద్దాం. ఎవరిది ఇది? నాదే.
ఓట్లు అయితే లెగ్గేద్దాం ఇప్పుడు 1 2 3 3 వచ్చినాయి. మరి అయ్యో వస్తాయి అనుకోలేదు, కానీ గ్రేట్ అయ్యి రావడం. నెక్స్ట్ ఇది ఎవరిదో చూద్దాం. నెక్స్ట్ అది నాది ఓట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ టైం బెటర్ లక్. బ్యాడ్ లక్. నెక్స్ట్ వన్ ఎవరిదో చూద్దాం. ఇది ఎవరిది నెక్స్ట్? అది నాది. ఓట్లు లెక్కేద్దాం. 1 2 3 4 మన ఓటుకైతే 4 వచ్చినాయి. సాయి అయితే వీళ్ళిద్దరి మీద 4 ఓట్లు ఎక్కువ ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ అయితే ఉన్నారు. ఇంకో ఒకరిని పిలిచేద్దాం. ఎన్ని ఓట్లు వచ్చినాయి లెక్కేద్దాం. 1 2 3 అయితే వచ్చినాయి. నేనైతే సాయి కన్నా గెలుస్తారేమో అనుకున్నాను, ఎక్కువ ఓట్లు వస్తాయి కానీ పిల్లల్ని నమ్మాను కానీ మోసం చేశారు. ఓట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 4 ఓట్లతో అయితే సాయి వచ్చాడు. సాయిని పిలుస్తున్నాం. మనమైతే ఎలా అయితే గెలిచేసాం. నేను చెప్పాను కదా ముందుగానే, పిల్లలకి ఎలాంటివి కావాలో ఈ దీపావళి బాంబుల పిల్లలు అరుపులని చెప్పాను, గుర్తుంది కదా. అందుకే మనం అయితే లెక్కేసాం. కానీ వీళ్ళకే ఓ టిస్ట్ పెడుతున్నాను వీళ్ళకి తెలియకుండా. అదేంటంటే ఫస్ట్ సాయి అయితే గెలిచారు కాబట్టి టిస్ట్ మొత్తం బాంబులన్నీ ఫస్ట్ సాయికి అయితే ఇచ్చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సాయికి అయితే నాకైతే థ్యాంక్ యూ. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను 10,000 కోసం అయితే అవి అయితే కొన్నాను. ఇప్పుడు అన్ని బాంబులు అయితే వచ్చినాయి. మొత్తం ఇవాళ మొత్తం దీపావళి అంటే నా దగ్గరే ఉంటుంది, మామూలుగా ఉండదు ఇవాళ అయితే. బాంబులు కూడా లైవ్ లాస్ట్కి. $10,000 ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్